దేని గురించి అయితే ఆలోచిస్తావో, దేనిని ఎక్కువైతే నీ ఊహలలో ఇమాజిన్ చేసుకుంటావో అదే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. నువ్వు దేనిపైన ఎక్కువ మనసు కలిగి ఉంటావు, ఉదాహరణకు పాపము చేయాలనే కోరిక, అలాగే కీడు చేయాలనే ఆలోచనలు, లేదా కోపము ద్వేషంతో నింపబడినటువంటి ఆలోచనలు ఉంటే నీ ప్రవర్తన కూడా, నీ అవుట్కమ్ కూడా అలాగే ఉంటుంది. అలా కాకుండా నువ్వు దేవుని కృపను గ్రహించి దావీదు వలె నీ ఊహల నిండా, నీ ఆలోచన నిండా అబ్రహాము లాగా లేని ఉన్నట్టుగా నువ్వు పిలుస్తూ ప్రార్థన ద్వారా నీ ఇమాజినేషన్ అంతా కూడా, నీ ఆలోచన విధానం అంతా కూడా నువ్వు గొప్ప వాటిని స్వతంత్రించుకోవాలనేటువంటి గోల్, గమ్యము కలిగి నీ ఊహలలో, నీ తలంపులలో దాన్ని ధ్యానిస్తావో నువ్వు తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందుకుంటానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంది, కానీ నోటి ఫలము చేత వాని కడుపు నిండు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడతావో, ఏమి ఆలోచిస్తావో, ఏమి ధ్యానిస్తావో అదే నీ భవిష్యత్తుని షేప్ చేస్తుంది. కాబట్టి ఒక మంచి షేప్ లోకి నీ లైఫ్ రావాలి అనుకుండా దీవెన పొందుకుంటావు. ప్రైజ్ గాడ్.